ఎరువులు లేవు, విత్తనాలు లేవు. కావలసిన యూరియా 4 లక్షల టన్నులు, అందుబాటులో ఉన్నది 1.7 లక్షల టన్నులే. అవసరమైన 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి 40 లక్షల ప్యాకెట్లే. కావాల్సింది 2.40 కోట్లట. అంటే 2,40,00,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు కావాలట. 40 లక్షలే వచ్చినాయట. అంటే చూడండి, ఒక 10% కూడా అందుబాటులో లేవు. 40 లక్షలు ఎక్కడ, 2,40,00,000 ఎక్కడ? ఇక యూరియా 4 లక్షల టన్నులు కావాల్సి వస్తే 1.7, 25% ఉన్నది అందుబాటులో. పచ్చి రొట్ట విత్తనాలది అదే పరిస్థితి. సీజన్ ముందుకు రావడంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతుల ఎదురుచూపులు. మళ్ళొకసారి పాస్బుక్లు, చెప్పులు పెట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది రైతులకు. చెప్తా అంటే విన్నారా మీరు? కాంగ్రెస్ అంటే కష్టాలు, కన్నీళ్ళు, కరెంటు కోతలు ఇవన్నీ ఉంటాయి. మీరు జాతీయ పార్టీలకు ఓట్లు వేయకండి అని 2 చేతులు ఎత్తి శిల్క ప్రవీణ్ లాంటి వాడు దండం పెడితే విన్నారా? తీసుకపోయి కాంగ్రెస్కు ఓట్లు వేసిండు. ఇప్పుడు ఏ విత్తనాలు కానీ ఏ ఎరువులు కానీ సరిపడలేవు. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి వచ్చే నెల ఆల్రెడీ జూన్, ఇవాళ 26వ తారీఖు, ఇంకో 4 రోజులు పోతే జూన్ వస్తుంది. జూన్ మొదటి వారంలో మళ్ళా భూములు దున్నుతారు, నాగన్లు పడతారు రైతులు. మరి అప్పుడు విత్తనాలు అవసరం పడతాయి, అవంటేనే యూరియా అవసరం పడుతుంది. ఏ పంట వేద్దాం అనుకుంటే ఆ పంట కావాల్సిన విత్తనాలు మీరు సకాలంలో అందించాలి రైతులకు. లేకపోతే నీ ప్రభుత్వం ఉండి వేస్ట్, లేక వేస్ట్.